చెప్పిందండి రేవంత్ రెడ్డి గారు. డిసెంబర్ 9 ముందు ప్రెస్ మీట్ పెట్టిండు. కేసీఆర్ అనుకుంటాడు రుణమాఫీ చేసిన కదా, చేయగానే 2 సార్లు రుణమాఫీ చేసిన కాబట్టి రైతులు నాకే ఓటేస్తారు అనుకుంటుండు. నేను మా రైతన్నలకు చెప్తున్నా, మీ రుణమాఫీ అయిపోతే మంచిది, అర్జెంట్ గా బ్యాంకు కొనరి, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, 2 లక్షల రుణం తెచ్చుకోండి, ఇప్పటిదాకా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా వెంటనే పోయి తెచ్చుకోండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం కాదా? చూడలేదా మీరు వీడియోలు? ఇక్కడ వీడియో పెట్టి చూపెడితే అయిపోతుంది, మర్చిపోయిన చూపెట్టు. 2 లక్షలు తెచ్చుకోండి అంటే మన వాళ్ళు కూడా పాపం పోయి తెచ్చుకున్నారు. మా గిరిజన సోదరులు, మా దళిత సోదరులు, రైతులు తెచ్చుకున్నారు. చిన్న సన్నకారు రైతులు ఆశపడ్డారు, తప్పేం లేదు, తెచ్చుకున్నారు. మరి ఏమైనా డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది అన్నాడు. అది ఏమాయంటే మళ్ళీ కోపం వస్తుంది వాళ్ళ. గింత ఎగిరిత పడతారా, గింత ఎత్తి పడతారా? ఎత్తి మేం పడతలేం, ఎగిరితం మేం పడతలేం, తొందర మేం పడతలేం. మీరే చెప్పారు కదా డేటు 9 డిసెంబర్ అని చెప్పింది ఎవరు, మనమా మీరా? రేవంత్ రెడ్డి చెప్పిండు 9 నాడు సంతకం పెడతాను. మరి ఏమాయ రేవంత్ రెడ్డి గారు? డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 రానివ్వట్టే 7వ ఆయన రుణమాఫీ అంటే మళ్ళీ వాళ్ళు అగో మీరు ఇంకా కూడా అధికారం ఉన్నట్టే మాట్లాడుతున్నారు, బాగా అహంకారంగా మాట్లాడుతున్నట్టు ఒక ఆయన. నేను అంటున్నాం అయ్యా మేము అధికారం ఉన్నామని మేము అనుకుంటలేం, మీరు అనుకుంటున్నారు మేము అధికారం ఉన్నామని. ఇంకా కూడా మీరు చూడరు, అసెంబ్లీ చూడరు, వాళ్ళు లేచి వాళ్ళు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు ముఖ్యమంత్రి. అరే నాయన నువ్వే ముఖ్యమంత్రి రాజా, నువ్వెవరిని ప్రశ్నిస్తావు? నువ్వే ఎవరెవరిని ప్రశ్నించాలి స్వామి? లేచి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. పాప ఆయన ఇంకా అలవాటు అయితే లేదు పాత్ర, అందుకే లేచి హరీష్ రావు గారిని మంత్రి గారు మాట్లాడుతున్నారు. ఒక ఆయన కాదు ఆయన నువ్వు మంత్రి. ఆ జూపల్లి కృష్ణారావు లేచి హరీష్ రావు గారిని పట్టుకుని ఆర్థిక శాఖ మంత్రి గారిని అడుగుతున్నాడు. అరే నాయన ఆయన కాదు, ఆయన మాజీ మంత్రి, మంత్రి అంటే ఆయనకు అర్థమవుతుంది. బాధ ఏంటంటే వాళ్ళు అనుకుంటలేరు, వాళ్ళ అధికారంలో మనం వాళ్ళే అనుకుంటలేరు, ఇంకా మనమే అధికారం ఉన్నట్టు ఇంకా మనమే ప్రశ్నిస్తున్నాం. వాళ్ళకి యాద్ చేద్దాం. మనం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇదివరకు మనం ఇచ్చేటోళ్ళు, వీళ్ళందరూ జెడ్పీటీసీ ఎంపీలు, సర్పంచులు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చెక్కులు ఇచ్చేది. ఏమన్నారు వాళ్ళు? కొత్త కళ్యాణ లక్ష్మి ఇస్తారా, తులం బంగారం ఇస్తామన్నారు. మరి అడగద్దా తప్ప? తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారని అడుగుతున్నాం మనం. మేమే అంటలేము, ఎప్పటి నుంచి ఇస్తారా మీరు చెప్పురే అంటే దానికి మళ్ళా టైం ఇయరా ఇస్తాం పై. మేము ఏమంటున్నాం ఇట్లా? మా సార్ చెప్పిండు కేసీఆర్ 100 రోజులు ఏమనుకుర్రా నాయన వీళ్ళను, ఎందుకంటే 100 రోజులు పాపం వాళ్ళు కూడా కుర్చీ చదువుకోవాలి, అన్ని చూసుకోవాలి, లెక్కపత్రం అంటే. సరే మేము కూడా గమనున్నాం, ఏం అనలే. ఇందుకు అన్నట్టు నిజంగా కూడా అక్కసు వెళ్ళగక్కినట్టుంటది. ప్రజలు మనకు 15 ఇచ్చారు, వాళ్ళకు 3 నెలలు 100 రోజులు టైం ఇస్తే తప్పేం కాదని అనుకున్నాం. అనుకొని మేమేం మాట్లాడలేదు. మొదలు 3-4 రోజులు మంచిగా మర్యాద మన గడ్డం ప్రసాద్ కుమార్ గారిని స్పీకర్ చేస్తుంటే నేనే పోయినా మన పార్టీ నుంచి ఏకగ్రీవం చేయాలని ఫోన్ చేసి, తప్పకుండా చేద్దాం, మేము నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటాం, మీకు ఇలా ప్రజల అవకాశం ఇచ్చారు, మీరు నడుపురు, మాకేం బాధ లేదు, మాకు 10 ఏళ్ళు ఇచ్చారు, మీకు 5 ఏళ్ళు ఇస్తారు, నడుపుని మంచిగా మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి అని చెప్పి పోయి నేను కూడా సంతకం పెట్టిన. ప్రసాద్ అన్న స్పీకర్ అవుతుంటే వికారాబాద్ ఎమ్మెల్యే సంతోషం అని చెప్పి సంతకం కూడా పెట్టచ్చు. గంత మర్యాద ఉన్నాం మనం. అసెంబ్లీకి పోయినాం, అసెంబ్లీ పెట్టి ఇక పెట్టినాక గవర్నర్ గారిని పిలిచి మాట్లాడించారు. ఇక గవర్నర్ ప్రసంగం ఎట్లున్నాయంటే ఎంత గలీజ్ ఉన్నాయంటే, ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త కూడా ఎలక్షన్లకు అంత హీనంగా మాట్లాడాడు. గంత దుర్మార్గమైన ప్రసంగం పెట్టింది. ఏమన్నారల్లా? కేసీఆర్ మొత్తం నాశనం చేసిండు, తెలంగాణ వ్యవసాయం నాశనం చేసిండు, విద్యుత్ రంగం నాశనం చేసిండు, అప్పుల పాలు చేసిండు, రాష్ట్రం దివాలా తీయించిండు అని మాట్లాడి గిన్ని దివాలా కోరు మాటలు మాట్లాడిన గుక్కుటమ్మ మన నాయకుడిని. అందుకే ఆ రోజు శాసనసభలో లేచి ఇక వాళ్ళు మాట్లాడుతుంటే మాకు కూడా గొంతింపక తప్పలేదు. మేము విమర్శ చేయొద్దు అనుకున్నాం, 100 రోజులు మాట్లాడొద్దు పాపం కొత్త ప్రభుత్వం కదా అనుకున్నాం. ఇక మేము లేచి మేము కూడా మాట్లాడినాం. నేను మాట్లాడినా, జగదీష్ రెడ్డి గారు, హరీష్ రావు గారు అందరం మాట్లాడినాం. మీరు చూసిరాలేదు అసెంబ్లీ మంచిగా మాట్లాడినాం. మనలో మరి కేసీఆర్ గారు పంపించిన 3 సైనికులు మాట్లాడితేనే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. ఏమంటుడు పాపం మన ఇంటర్వ్యూలో ఎక్కుంటుండు, నేను ఇంకా కుర్చీ చదువుకోలేదు, బావబామ్మర్దులు వచ్చి అటొక చెప్ప ఇటొక చెప్ప వాయిస్తున్నాడు. మరి మేము మాట్లాడితేనే గట్టుంటే మరి కేసీఆర్ దిగితే ఎట్లుండదు ఆలోచన. మనం బేజారయ్యేదేం లేదు, మళ్ళా కేసీఆర్ సార్ ఫిబ్రవరి 1 రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. బడ్జెట్ సెషన్ కూడా హాజరవుతాడు. రంజిత్ రెడ్డి ప్రచారం కూడా వస్తాడు కేసీఆర్. తప్పకుండా మళ్ళీ మన నాయకుడు బయటకు వచ్చి ఆ రేపటి రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసే ప్రతి సందర్భాన్ని తప్పకుండా మనం అన్ని విషయాలు చెప్పాలి ప్రజలకు కూడా మళ్ళీ ఒకసారి. సరే అప్పుడు నాయకుడు మన
పార్టీ నాయకులు మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చే నాటికి చెప్తా వచ్చే నాటికి మరి అప్పటికి చాలా కాలం కూడా గడుస్తుంది. 75-100 రోజులు దాటిపోతుంది. 100 రోజుల పైన దాటిపోతుంది. 100 రోజులు మార్చి 17కి నిండుతాయి. ఎన్ని మాటలు చెప్పారు 100 రోజులు చేస్తామన్నారు. ఇప్పుడు రంజిత్ అన్న అన్నాడు 2 హామీలు అమలు చేసినాను, 2 హామీలు అమలు చేయలేదు. వాళ్ళు ఇచ్చింది 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామని, అవి కాకుండా మరొక 414 హామీలు ఇచ్చారు. మొత్తం 420 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. నేను అంటలేను పోయి వాళ్ళు 420 కాలని మీరు అనవసరంగా నా మీద పక్కన పెట్టుకుని మళ్ళీ తెల్లని మళ్ళీ కూడా అంటారు కేటీఆర్ అంటే ఆయన మళ్ళీ తిట్టినాడు. నేను తిట్టలేదు. మీరు ఇచ్చిన హామీలు యాడ్ చేస్తున్న 420 హామీలు మీరు ఇచ్చిర్రు. యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఇంకేదో మశానం డిక్లరేషన్, ఏది పడతా చెప్పింది. అన్ని చెప్తే అన్ని కూడితే నేనే 420 హామీలు 420 హామీలు. మనం ఏమంటున్నాం ఇప్పుడు? ఆ 420 హామీలు ఎట్లా అమలు చేస్తారు, ఎప్పటి లోపల అమలు చేస్తారు? అమలు చేయకపోతే ఇచ్చి పెట్టాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి చేవేళ్ళ చౌరస్తాలో నిలబెడతాం. కాంగ్రెస్ పార్టీని తప్ప బలమైన ప్రతిపక్షం ఉంటే గదే ఉంటుంది. మరి ఇప్పుడు నాకు వచ్చినప్పుడు మహేంద్రనే చెప్తుండు, అన్న నేను జిందగీ మొత్తం ప్రతిపక్షంలోనే కొట్లాడినా అన్నాడు. ఎట్లుంటది అన్న? ప్రతిపక్షంలోనే మజా ఉంటుంది అన్న అన్నాడు. చూద్దాం, ఆ పాత్ర చేసినాం, ఇప్పుడు ఈ పాత్ర కూడా చేద్దాం. నాకు ఇంకో పని లేదు. నాకు ఇదివరకంటే మంత్రి పదవి ఉండే, వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి ఉండే. ఇప్పుడు ఏ పని లేదు. నేను చేవేళ్లలో ఉండే మా అన్నదమ్ములకు ఒకటే మాటిస్తున్నాను, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎవడన్నా కేసు పెట్టినా బెదిరించినా హైదరాబాద్ కూతవేడి దూరంలో ఉన్నారు. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందరం వచ్చి మీ దగ్గరికి వాలిపోతాం. మీకు అండగా నిలబడతాం. ఎవరికి భయపడకండి. ఎవరు బెదిరించినా బెదరకండి, భయపడకండి. అందరం ఉన్నాం. తప్పకుండా మీకు అండగా నిలబడతాం. జబర్దస్త్ కొట్లాడదాం. ఇప్పుడు మా తమ్ముడు ఎన్నికలు చెప్తాను, అన్న లంక బిందెల కథ చెప్తున్నా. ఎట్లుంటదంటే వాళ్ళు పాపం నిజంగా అనుకోలే, కాంగ్రెస్ వాళ్ళు కూడా అలా అనుకోలే వస్తారు అధికారంలో. ఎటు పడతారు చెప్పుకుంటూ పోయి తమకి ఇది కావాలంటే సరే అది కూడా ఓకే అన్న, ఇది కావాలంటే అది కూడా ఓకే, చలో పోను. మొత్తం లెక్క పెడితే మొత్తం నోటికి ఎంత వస్తుందో చెప్పుకుంటూ పోయి వాళ్ళు కూడా అనుకోలే. ఆయనతో వచ్చి పడ్డారు అధికారం. వచ్చి పడ్డాక ఇప్పుడు ఏం చేయాలి? లెక్కలు చూసుకున్నారు. నేను పేరు చెప్తే బాగున్నారు కానీ 2-3 మంత్రులు కూడా ప్రైవేట్ గా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఏదో చెప్పినాం కానీ అయితే అయితే పాప ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇదివరకు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. ఆయన సెక్రటరియట్ లో మనం మీటింగ్ పెట్టి అలా చెప్తుండు, మేము ఇక్కడ లంక బిందెలు ఉంటాయి అనుకుని వచ్చిన మీరు అన్ని ఖాళీ కుండలు ఉంటాయి. అసలు నాకు తెలియక అడుగుతా, లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారే? లంక బిందెలు 7 ఉంటాయి. పాడుపడ్డ గుళ్ళల్లా, పాడుపడ్డ కోటలల్లా, పాడుపడ్డ గడీలల్లా గన్లుంటాయి. ఎవరు తిరుగుతారు వాటి కోసం? గడపారలు పట్టుకొని, తడపారలు పట్టుకొని అర్ధరాత్రి ఎవ్వడు కనబడకుండా మంచిగా దుప్పటి కప్పుకొని పోయి కొంతమంది సాటుకు తవ్వుతా ఉంటారు. వీటి కోసం అంటే సెక్రటరీకి వచ్చినట్టు తీసుకొని డోళ్ళ చేత రాష్ట్రం అంటే సరే నడవని, వాళ్ళు నడపని, మనకేం ఇబ్బంది లేదు, మనకేం ఈర్ష లేదు, ద్వేషం లేదు. ప్రజలు మనకు 10 ఏళ్ళు ఇచ్చారు, వాళ్ళకి 5 ఏళ్ళు ఇచ్చారు. మన 5 ఏళ్ళు నిలుపుకుంటారా? ఏం చేస్తారు? వాళ్ళని చూడాలి, మనం కూడా చూడాలి. చూద్దాం ఎంత రాష్ట్రంలో రేపు ఏమవుతుందో మనకు కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. చూద్దాం. నేను మిమ్మల్ని అనేది ఒకటే, మిమ్మల్ని కోరేది ఒకటే, మనం ఇప్పుడు ప్రజల తరపున అడగాలి. ఏం అడగాలి? వాళ్ళు ఏమన్నారు? 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు కింటాలు అన్నారా లేదా?